ప్రెజెంట్‌గా నాన్ వెజ్ ప్రియులు భయపడే మాట ఈ మధ్య కాలంలో వింటున్నాము బర్డ్ ఫ్లూ గురించి. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఎలా సోకుతుందంటారు కోళ్ళకి? యాక్చువల్లమ్మా ఇప్పుడు రేర్గా వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బర్డ్ ఫ్లూ గురించి అనమాట. సో యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనేదానికి మనకి టెక్నికల్గా ఏమంటామంటే ఏవియన్ ఫ్లూ అంటాం అనమాట. ఏవియన్ ఫ్లూ అంటే ఎనీ పౌల్ట్రీకి సంబంధించింది, లైక్ బర్డ్స్, చికెన్ కానీ లేకపోతే డక్స్ కానీ ఏవైనా మన పౌల్ట్రీస్లో, నెక్స్ట్ కౌస్ నుంచి కూడా. సో మన పౌల్ట్రీలో ఏదైతే పెరుగుతున్నాయో వాటి నుంచి వచ్చే ఫ్లూని ఏవియన్ ఫ్లూ ఆర్ లేకపోతే బర్డ్ ఫ్లూ అంటారు. బర్డ్ ఫ్లూ అనేది కామన్ టర్మినాలజీ అనమాట. ఇది ఏమో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లూ ఏం కాదు. మనకి నార్మల్గా వచ్చే ఎవ్రీ 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ఒక ఫ్లూ అటాక్ వస్తుంది. దట్ ఈస్ బై ఇన్ఫ్లుయెంజా వైరస్ అనమాట. అందులో టైప్స్ ఉంటాయి అనమాట. ఇది జనరల్గా మనం వ్యాక్సిన్స్ ఇచ్చే టైప్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా టైప్ బి. ఇది రెగ్యులర్గా అప్పుడప్పుడు ఫ్లూ అటాక్స్ వచ్చేది ఏంటంటే ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ అనమాట. లైక్ స్వైన్ ఫ్లూ, కోవిడ్, ఇవన్నీ కూడా ఫ్లూ టైప్, ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ అనమాట. దీనికి వచ్చే నెంబర్ ఏంటంటే H5N1. నార్మల్గా మన స్వైన్ ఫ్లూ చెప్పేది H1N1 అనమాట. సో ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ప్రాసెస్లే. కాకపోతే ఏమవుతుందంటే దీంట్లో పెక్యులర్ ఫీచర్ ఏంటంటే ఇది పౌల్ట్రీ నుంచి వస్తుంది, అంటే మనం పెంచుకునే బర్డ్స్ నుంచి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం చికెన్ తినడం అనేది మన రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి ఎవ్రీ 6 monthsకి, 1 yearకి ఒకసారి పౌల్ట్రీ నుంచి వస్తుంది కాబట్టి కామన్గా యూస్ చేస్తాము, లైక్ బర్డ్ ఫ్లూ లాగా.